ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా 6 గ్యారెంటీలు అమలు చేయనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజాపాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన నిర్వహణ ప్రణాళిక పక్కాగా రూపొందించాలని, అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ఎంతోమంది తమ సమస్యలు, తమ కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్నారని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చే వారి ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి ఆ డేటాను డిజిటలైజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. నీట్గా డిజైన్ చేయడం జరిగింది. మా సమస్యలు తీర్తాయి. అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, యువకులు, విద్యార్థులు, లోకం చాలా మంది ఎన్నో ఆశలు ఉన్నారు. ఈ ఆశయ సాధన కోసం దాంతోపాటుగా ఒక స్వచ్ఛమైన పరిపాలన, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, అందరికీ ఫలాలు అందాలి అనేటువంటి ఆలోచనతో దృక్పథంతో ఈనాడు ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్నికల సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఈనాడు దానిపై అధికారం వచ్చిన ప్రభుత్వ పరంగా కూడా 6 గ్యారెంటీలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళ సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా ఏ లక్ష్యం కోసం, ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో, అంటే ఎంత బరువైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడుతుంది. కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలి. దాంతో పాటుగా ఆ ప్రొఫారం కూడా ఇవ్వడం జరిగింది. సో దానిలో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాడు, ఒక్కొక్క స్కీముకు ఒకరు అర్హులు కావచ్చు, అన్ని స్కీములకు ఒకరు అర్హులు కావచ్చు. సో రకరకాలు ఉంటారు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి.